గ్రేటర్ హైదరాబాద్ లో పలుచోట్ల మళ్లీ వర్షం పడుతోంది. రాత్రంతా ముసురు పట్టింది. తెల్లారి కాసేపు గ్యాప్ ఇచ్చిన వాన మళ్లీ మొదలైంది. రాబోయే 3 గంటల పాటు సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. వెదర్ ఆఫీసర్లు రెయిన్ అలర్ట్ తో అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర వరద నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రజలకు అలర్ట్ మెసేజెస్ పంపుతున్నారు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలు, ట్రాఫిక్ జామ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రానికి వర్ష సూచన, ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయనే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వాతావరణ శాఖ అలర్ట్స్ ఏంటి? మోనిత, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఉదయం నుంచి కూడా మనకు నిన్న రాత్రి అంతా కూడా దాదాపు ముసురు అనేది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కంటిన్యూ అయింది. అయితే ఉదయం కాస్త మనకు వాతావరణం చూసుకున్నట్టయితే వాన వెలిసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ మళ్ళీ చూసుకున్నట్టయితే తిరిగి హైదరాబాద్ నగర వ్యాప్తంగా మళ్ళీ వర్షం మొదలైంది. సో ప్రస్తుతం అయితే కాస్త ముసురు అనేది కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇదే విధమైన వాతావరణం అయితే వచ్చే 3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం నేను సెక్రటరియట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముసురు అనేది కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇక చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం అయితే మనకు కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు లగడి కప్పులు కావచ్చు, ఖైరతాబాద్, అమీర్పేట, దాంతోపాటు పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు దాంతోపాటు మధ్య జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడతా ఉన్నాయి. ఇప్పటికే అంటే వర్షాల నేపథ్యంలో కూడా ప్రతి 3 గంటలకు ఒక్కసారి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాటికి సంబంధించి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రస్తుతం రాబోయే 3 గంటలకు సంబంధించి పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్కి అయితే అలర్ట్స్ జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్, జనగం, కామారెడ్డి, మహబూబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి రాబోయే 3 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా కాస్త మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే ఇటు చాలా ప్రాంతాల్లో కూడా మంచిర్యాల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లోనైతే మనకు ముసురు అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇక దాదాపు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు మంచిర్యాలలో దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు కొమరంభీం కావచ్చు, ములుగు ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపు మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికీ ఇటు ములుగు జిల్లా, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకైతే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాదాపు అక్కడ ఉన్న వాగులు, వంకలు పొంగి పొలుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో కూడా పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షం పడే సమయంకి సంబంధించి కావచ్చు, రాబోయే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ దాదాపు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ ఇవ్వడంతో పాటు ఈ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఇటు జిల్లాలు, దాంతోపాటు నగరం సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కలర్ వార్నింగ్స్తో ఎల్లో అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ కావచ్చు. అంటే అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఉంటే రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు ఉంటే ఆరెంజ్ అలర్ట్, భారీ వర్షాలు ఉంటే ఎల్లో అలర్ట్, గ్రీన్కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటే గ్రీన్ కలర్. ఇట్లా కలర్ వార్నింగ్స్తో కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ వాట్సాప్ ఛానల్లో కూడా అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వాట్సాప్ ఛానల్కి సంబంధించి కూడా మ్యాప్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక అదే విధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ ప్రాంతంకి సంబంధించి కూడా నగర ప్రజలకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. వర్షంకి సంబంధించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ కూడా వర్షంకి సంబంధించి ఎప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖతో కోఆర్డినేషన్ అవుతూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు హైడ్రాకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ వర్షం ఏ ప్రాంతంలో ఉంటుంది, దాంతోపాటు వాటర్ లాగింగ్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయని చెప్పేసి అక్కడ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. హైడ్రా కూడా వాట్సాప్ ఛానల్, దాంతోపాటు మెసేజెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు దాంతోపాటు వాతావరణ
వాతావరణ శాఖకు సంబంధించి ఐఎండీ కావచ్చు ఎప్పటికప్పుడు అయితే అలర్ట్స్ ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ట్రాఫిక్ జామ్ కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ అవుతుందో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెప్పేసి కూడా అలర్ట్స్ దాంతోపాటు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అయితే నగరవాసులకి అలర్ట్స్ అందుతూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి ఇటు వాట్సాప్ ఛానల్ దాంతోపాటు ఇటు అధికారులకు కావచ్చు దాంతోపాటు అక్కడ ఉన్న కలెక్టర్స్ కావచ్చు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మరో 3 గంటల్లో కురిసే అవకాశం ఉంది. మోనిత.